నేనెప్పుడో సంతోషంగా ఉంటా అని సంతోషాన్ని పోస్ట్ పోన్ చేస్తున్నంత కాలం ఉన్న అవకాశాలను కోల్పోతున్నామేమో అనేది నా ప్రశ్న. ప్రీతి లైఫ్లో అదే జరిగిందండి. నేను ప్రీతి శ్రీనివాసన్ గారిని 2016లో నేను ఢిల్లీలో కలిశాను. నాకు అప్పుడే తెలిసింది ఆవిడ స్టోరీ. నేను ఆవిడ కాళ్ళకి దండం పెట్టి ఎలా తట్టుకున్నావు తల్లి అని నేను అడిగా. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, ఎదగాలి అంటే మనకి కావాల్సింది జస్ట్ క్వాలిఫికేషన్ కాదు, మనకి కావాల్సింది జస్ట్ ఇంటెలిజెన్స్ కాదు, మనకి కావాల్సింది జస్ట్ వనరులు కాదు. ఎవరైతే ఎదగగలుగుతున్నారో, ఎవరైతే సక్సెస్ అవుతున్నారో వాళ్ళ మైండ్లో ఉన్నది మిగతా వాళ్ళ మైండ్లో లేనిది ఏంటయా అంటే ప్రాపర్ సైకాలజీ అండి. సైకాలజీ అంటే అర్థం ఏంటంటే ఎదగటానికి కావాల్సిన సైకాలజీ, డెకేడ్స్ ఆఫ్ గ్రోత్ని డేస్లో తెప్పించగల సైకాలజీ కావాలి. ఆ సైకాలజీ ప్రీతి శ్రీనివాసన్లో ఉంది. ప్రీతి శ్రీనివాసన్ ఎంత కష్టం వచ్చినా సరే చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో 10 ఏళ్ళు సఫర్ అయింది. 10 ఏళ్ళు తను ఏడ్చింది, ఎందుకు నాకు ఈ శిక్ష. తర్వాత అన్నది, నేను ఎంత ఏడ్చినా సరే నా జీవితం బాగుపడదు, నా జీవితం బాగుపడాలంటే నేనేం చెయ్యాలి ఆలోచించటం మొదలుపెట్టాను. మై డియర్ ఫ్రెండ్స్, హ్యాపీనెస్ని పోస్ట్ పోన్ చేయటం ఆపేయండి. రేపటి రోజు ఎలా ఉంటుంది మనకు తెలియదు. అంతా మంచే జరుగుతుంది, జరగదండి. అంతా మంచే ప్రతిసారి జరగదు. నేనేమంటున్నానంటే మన కంట్రోల్లో మన ఫ్యూచరు లేదు, మన కంట్రోల్లో మన పాస్ట్ లేదు. మన కంట్రోల్లో రైట్ నౌ మన చేతుల్లో ఏముందయా అంటే మన ప్రజెంట్ మాత్రమే ఉంది. ప్రతిరోజు మనం గనక హ్యాపీనెస్ గనక గిఫ్ట్ ఇచ్చుకోకపోతే సక్సెస్ అయినా అచీవ్ అయినా కానీ ఏదో సాధించిన తర్వాత మాత్రమే నేను సంతోషంగా ఉంటాం అనుకుంటున్నాం. కానీ అది సాధించిన తర్వాత కూడా సంతోషం ఎక్కువ కాలం ఉండదండి. మనం రోజు గనక మనం హ్యాపీనెస్ గిఫ్ట్ ఇచ్చుకోకపోతే. మై డియర్ ఫ్రెండ్స్, బీ ఇన్ ద ప్రజెంట్, గిఫ్ట్ యువర్ సెల్ఫ్ హ్యాపీనెస్ ఎవ్రీ డే.